బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని, లేకపోతే ఏ సవాల్కైనా సిద్ధమన్నారు కోమటిరెడ్డి. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చింది 0 అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. ఏదో టెలిఫోన్ టాపిక్ లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలేదు. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి, నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం, పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలే కదా. సరే, మొన్నటి దాకానేమో ఉన్న 10-20% ఏడపోతున్నారని సన్మానం అని తిరిగిన ఊళ్ళల్లో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం. నేను నీ సొంత బిడ్డనే బయటికి వెళ్ళవడం, ఇంట్లోకి వెళ్ళి నీ సొంత బిడ్డకి సమాధానం చెప్పు, మాట్లాడు. నేను నాతో మాట్లాడాలంటే మీకు చాలా టైం ఉంది బాబు. మీ స్థాయి నా స్థాయి కాదు. కేటీఆర్, హరీష్, కవితకు సమాధానం చెప్పురే.